మనిషి లోపల కోరిక గొప్పదా? తర్వాత ఊహ గొప్పదా అనుకుంటే, ఊహనే గొప్ప అని చెప్పుకోవచ్చండి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తా. కోరిక తర్వాత ఊహ 2 గూడా ఒక కాన్‌ఫ్లిక్ట్ సిట్యుయేషన్ ఎదురైనప్పుడు కాన్‌ఫ్లిక్ట్‌లో ఉన్నప్పుడు ఊహనే గెలుస్తుంది అని చెప్పొచ్చు. ది బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఒక 10 అడుగుల గాజు పలకను భూమికి సమాంతరంగా పెట్టి, దాని మీద నడువు అని అంటా. అన్నప్పుడు నడవాలి అనేటువంటిది కోరిక. ఓకేనా? సో, హ్యాపీగా అప్పుడు కోరిక తర్వాత మనలో కలిగేటువంటి భావన లేక మనలో ఉన్నటువంటి ఊహ అనేటువంటిది ఎట్లాంటి సంఘర్షణకు లోను కాదు. ఈజీగా మనం సమాంతరంగా అంటే భూమికి సమాంతరంగా ఉంది కాబట్టి 10 అడుగుల గాజు పలకను ఈజీగా మనం దాటగలము అనేటువంటిది ఒకటి ఊహ మన ఊహ లోపల జనించడం అనేటువంటిది జరుగుతుంది. సో, మన కోరిక నడవడం, నడవగలను అనేటువంటిది నువ్వు ఊహించుకుంటావు. ఇది సింపుల్ లాజిక్ అయిపోయింది. నెక్స్ట్ నేనేం చేశానంటే, ఇదే సమాంతరంగా ఉన్నటువంటి గాజు పలకని 10 అడుగుల అంటే 10 అడుగుల సమాంతరంగా ఉన్నటువంటి గాజు పలకని 10 అడుగుల ఎత్తు లోపల పెట్టాననుకుంటున్నాం. అప్పుడు మన మైండ్‌లో లేక మన ఊహలో కలిగేటువంటి భావన ఎట్లా ఉంటుంది అంటే, నేను ఈ గాజు పలక మీద నడవలేను. నడవాలనేటువంటి కోరిక, నడవలేను అనేటువంటి భావనను సృష్టిస్తుంది. ఓకే. పడిపోతానేమో, కుచ్చుకపోతాయేమో, కాళ్ళు విరుగుతాయేమో అనేటువంటి భావన మన లోపల కలుగుతుంది. అంటే కోరిక కంటే నడవాలనే కోరిక కంటే గూడా పడిపోతానేమో అనేటువంటి ఊహలో జనించినటువంటి ఆలోచనలు బలంగా పనిచేస్తాయని చెప్పుకోవచ్చు. కాబట్టి కోరిక కంటే ఊహ బలంగా పనిచేస్తుంది కాబట్టి ఊహనే విజయం సాధిస్తుంది. ఫెయిల్ కావడం అనేటువంటిది జరుగుతుంది. ది బెస్ట్ ఎగ్జాంపుల్ 'ఈగ' సినిమాలో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 'ఈగ' సినిమాలో ఈగ రూపంలో ఉన్నటువంటి నాని విలన్ని చంపాలనేటువంటిది తన కోరిక. అయితే తనకు ఒకే ఒక ఆప్షన్ ఏంటిది? తన ఎబిలిటీస్ అన్నీ గూడా చూసుకున్నట్టయితే తనకు తాను దహించుకొని ఫిరంగిలోకి దూరి ఆ ఫిరంగిలో ఉన్నటువంటి గుండును విలన్ మీదికి వదలడం. ఆ ఆప్షన్ తప్ప ఏది లేదు. అంటే తన కోరిక కంటే గూడా తను చంపగలను అనేటువంటి భావన తర్వాత తనను చంపననేటువంటి ఊహ తన లోపల కలిగింది. తనకు తాను దహించుకొని ఫిరంగిలోకి దూరి ఆ ఫిరంగిలో ఉన్నటువంటి గుండును విలన్ మీదకి వదలడం జరుగుతుంది. అప్పుడు విలన్ చనిపోవడం అనేటువంటిది జరుగుతుంది. సో, ఇక్కడ కలిగినటువంటి ఒక సిట్యుయేషన్ మనం చెప్పినట్టయితే కోరిక కంటే గూడా ఊహ ఈగలో కలిగినటువంటి ఊహ బలంగా ఉంది అంటని చెప్పుకోవచ్చు. కాబట్టి ఊహ జయించింది. ఊహ విన్ అయింది అనేటువంటి చెప్పుకోవచ్చు. కాబట్టి ఒక సంఘర్షణ లోపల కోరిక, తర్వాత ఊహ 2 కూడా ఒక కాన్‌ఫ్లిక్ట్ సిట్యుయేషన్ వచ్చినప్పుడు లేక 2 సంఘర్షణకు లోనైనప్పుడు కంపల్సరీ ఊహనే గెలుస్తుంది అని ఒక ఎగ్జాంపుల్ అండి. కాబట్టి మనం జీవితంలో విజయం సాధించాలి అంటే కోరిక కంటే గూడా మనలో భావంలో అంటే మన ఊహలో కలిగేటువంటి భావజాలం ఏదైతే ఉంటుందో బలంగా ఉండాలి అనేటువంటిది ఒక థీమ్ అండి. ఇదొక సారాంశం. కాబట్టి మీ ఊహను జయించండి. కోరిక కంటే గూడా జీవితం లోపల సక్సెస్ అవుతారు. థాంక్ యూ సో మచ్.